పెంచేవాడు, ప్రేమను నాశనం చేసేవాడు. వీళ్ళ గురించి సొలొమోను చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మనము ప్రేమను పెంచేటువంటి విషయాల గురించి మనము ఆలోచన చేద్దాం. ముందుగా ప్రేమ అంటే, ప్రేమకి వ్యతిరేకమైనటువంటి పదం ఏమో ద్వేషం. ప్రేమ అంటే కలిసి ఉండటం, ఒకరి అవసరం ఒకరు తీర్చుకోవటం, ఒకరి సంతోషాన్ని ఒకరు చూసుకోవటం. ఒకవేళ ఎదుటి వ్యక్తి దుఃఖంలో ఉంటే వీడు దుఃఖపడటం, ఎదుటి వ్యక్తి సంతోషంలో ఉంటే వీడు సంతోషపడటం. ఒకవేళ ఎదుటివాడు పొరపాటు చేస్తే దాన్ని క్షమించగలగటం. అసలు ప్రేమకున్నటువంటి అర్థాన్ని మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో చాలా వివరంగా, అంటే అంత పెద్ద అర్థాన్ని ఎవరు ఇవ్వలేరు. ఏ డిక్షనరీలో కూడా అలాంటి అర్థం మనకు కనబడదు. ప్రేమ అంటే ఏదో రెండు మాటల్లో కలిసి ఉండటం, ఎదుటి వ్యక్తిని గౌరవించటమనో, ఇలా మూడు మాటలు చెప్తారు. కానీ వాస్తవానికి ప్రేమ అనేటువంటి మాటకి దేవుడు ఇచ్చినటువంటి అర్థం మనం గమనిస్తే చాలా పెద్దది, చాలా పెద్దది. ప్రేమ దీర్ఘకాలం సహించును, అది అపకారం మనసులో ఉంచుకోదు. దుర్నీతిమే సంతోషపడక సత్యమును సంతోషించును, అన్నిటిని నమ్మును, అన్నిటిని ఓర్చును, అన్నిటిని తాలుకొను. చాలా అర్థాలు ఇస్తాడు ప్రేమ గురించి. కాబట్టి ఈరోజు మనము ఈ ప్రేమ గురించి మాత్రమే కాదు, కానీ ప్రేమను ఎలాగ వృద్ధి చేయగలమో దాని గురించి మనము ఆలోచన చేయబోతున్నాం. ముందుగా దేవుడు ప్రేమస్వరూపి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, అసలు దేవుడు అంటేనే ప్రేమ అని, దేవుడు అంటేనే ప్రేమ. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమస్వరూపి అన్న దగ్గర ఒకటేసి కింద ఉంటుంది, దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు అంటేనే ప్రేమ. ప్రేమకి ఇంకో రూపం ఏంటంటే దేవుడు ప్రేమస్వరూపి. నిజంగా దేవుడిని ఎందుకు ఆ మాట అన్నారు అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం అంటాడు, మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షం కురిపించున్నాడు అంటాడు. నిజంగా దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిదంటే, ఈరోజు నేను సెల్ ఫోన్లో యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటాను. ఒక్కొక్కడు అసలు ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అని అంటే, దేవుడు వెళ్ళాడు అంటాడు ఒక ఆయన, దేవుడు ఉన్నాడు కానీ మీ దేవుడే, మా దేవుడు అంటాడు ఒక ఆయన, బైబిల్ అంతా కట్టు కదా అంటాడు ఇంకొక ఆయన. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నాకే కోపం వస్తుంది. మరి దేవుడికి ఎంత కోపం రావాలి? నేను వీళ్ళని పుట్టించి వీళ్ళ కోసం ఇంత సృష్టిని ఏర్పాటు చేస్తే ఒకడేమో అసలు నేనే లేడు అంటాడు, ఒకడేమో ఏదైనా దేవుడే అంటాడు. మనుషులు ఎంత దుర్మార్గంగా ఈ లోకంలో జీవిస్తున్నారో మనం గమనిస్తే, పచ్చి దుర్మార్గులుగా ఈ లోకంలో మనుషులు జీవిస్తా ఉన్నారు. అయినా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. నిజంగా దేవునికి ఉన్నటువంటి ప్రేమ చాలా అంటే చాలా గొప్పది. మంచి